రేపల్లె పట్టణంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పోరాటాల్లో భాగస్వాములు కావాలని మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు. రేపల్లె ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విద్యార్థి ఎఫ్ఎస్ఐ, యువజన డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అరికట్టడంలో విఫలమవుతున్నాయని అన్నారు. పై స్థాయిలో ప్రకటనలు చేస్తూ కింద స్థాయిలో చిత్తశుద్దితో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరిగింది. విద్యార్థులు, యువకులు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ గంజాయి, మద్యం వీటన్నిటికి వ్యతిరేకంగా కొన్ని ప్రతిజ్ఞలు చేయాలనేటువంటిది. అట్లానే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, సమాజంలో అన్ని రకాల దాడులను ప్రేరేపిస్తున్న దాంట్లో కీలకమైనటువంటిది ఈ మత్తు పదార్థాలు, మద్యం చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కొంత అవగాహన కల్పిస్తా ఉంది. పోలీసులు ఇట్లాంటి రక్షణ వ్యవస్థలో కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల నెల్లూరు లాంటి ప్రాంతంలో యువజన సంఘం నాయకుడిగా ఉన్నటువంటి పెంచిలేని ఈ గంజాయి మూట హత్య చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, అనేక రకమైన ఘటనలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మద్యము, గంజాయి వీటన్నిటికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలుగా మొత్తం ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేయాలనేటువంటిది. ఈరోజు ప్రభుత్వాలు కూడా వివిధ ప్రకటనలు చేయటమే కాకుండా చిత్తశుద్ధితో ఈ మద్యము, గంజాయి, మత్తు పదార్థాలు వీటన్నిటిని కూడా అరికట్టడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఒక పార్టీ మీద మరో పార్టీ విమర్శించుకోవడానికి మీరున్నప్పుడు ఎక్కువ ఉంది, మేమున్నప్పుడు తక్కువ ఉంది, ఎక్కువ తక్కువ అని కాదు. ఈరోజు విద్యార్థి, యువజన సంఘాలు అట్లా రాష్ట్ర ప్రజానికి కోరుకునేటువంటిది ఈ మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ లాంటివి ఏ పార్టీ అధికారంలో ఇటువంటి వాటిని ఉపేక్షించకూడదు, ఇటువంటి వాటిని అరికట్టాలి. ఈరోజు మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి ప్రభుత్వాలు మద్యం అమ్మకాలు పెంపుదల చేయడం కోసం రకరకాల ఎకేషన్స్ ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఈరోజు విద్యార్థి, యువజన సంఘాలుగా అట్లానే ప్రజా సంఘాలుగా ఖండిస్తాం. మద్యం అనే దాన్ని నిరోధించాల్సినటువంటి ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చేయడం అనేటువంటి దాన్ని విద్యార్థి, యువజన సంఘాలు ఖండిస్తాము. ఈ వచ్చే వారంలో రేపల్లె పట్టణంలో విద్యార్థి, యువజనులు, ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరినీ కూడా, ఇతర పోలీస్ మిత్రులు, ఇతర ప్రభుత్వ అధికార యంత్రాంగం వీళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ వీటి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి ఆందోళన కార్యక్రమాలు చేసే కార్యక్రమాలని రూపొందించడం